క్వాంటమ్ మెకానిక్స్ ఫిజిక్స్లో ఒక ఫండమెంటల్ బ్రాంచ్. ఇది మ్యాటర్ యొక్క బిహేవియర్ని ఇంకా ఎనర్జీని వెరీ స్మాల్ స్కేల్స్లో అంటే యాటమ్స్ ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి వివరిస్తుంది. క్లాసికల్ ఫిజిక్స్ ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇది మ్యాథమెటిక్స్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. అంటే లైట్ బిహేవియర్ని రెండు విధాలుగా వేవ్స్ రూపంలో లేక పార్టికల్స్ రూపంలో కనుక్కోవచ్చు. అసలు ఒక పార్టికల్ ఏ నేచర్లో ఉందో అంటే పొజిషన్స్ ఇంకా ఎనర్జీస్ని తెలుసుకోవచ్చు. ఎలక్ట్రాన్స్ ఫోటాన్స్ యొక్క నేచర్ రెండు విధాలుగా అంటే వేవ్స్ లాగా అట్ ద సేమ్ టైం పార్టికల్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి. అది కూడా మనం వాటిని అబ్జర్వ్ చేసే విధానాన్ని బట్టి ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక పార్టికల్ని మెజర్ చేసే వరకు దాని స్థితి నిర్ణయించబడటం కుదరదు. రెండు పార్టికల్స్ పరస్పరంగా అనుసంధానం అయి ఉంటాయి. వాటి మధ్య దూరం ఎంతైనా కావచ్చు. ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ పైన ఎంత దూరంలో ఉన్నా సరే వెంటనే ప్రభావితం చూపుతుంది. హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ ప్రకారం పొజిషన్ ఇంకా మూమెంటం ఒకేసారి ప్రిసైజ్గా మెజర్ చేయలేం. ఈ క్వాంటమ్ మెకానిక్స్కి అద్వైత వేదాంతానికి చాలా పోలికలున్నాయి. నాన్ డ్యువాలిటీ అండ్ క్వాంటమ్ సూపర్ పొజిషన్. పోలికల్లో మొదటిది, రియాలిటీ అనేది ఖచ్చితంగా రెండు కానిది. అబ్జర్వర్ అంటే ఆత్మ, ఇంకా అబ్జర్వ్డ్ అంటే బ్రహ్మ. ఇవి రెండు కావని అర్థం. ఈ రెండిటి కలయికలో మనం మాయను చూస్తాం. క్వాంటమ్ మెకానిక్స్లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ వల్ల పార్టికల్స్ ఒకేసారి మల్టిపుల్ స్టేట్స్లో ఉంటాయి. ఏది రియాలిటీ అనేది ప్రిసైజ్ మెజర్మెంట్ అంటే అబ్జర్వేషన్ చేసే వరకు ఖచ్చితంగా చెప్పలేము. ఇది అద్వైతంలో మాయాతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అద్వైతంలో గమనించేది అంటే ఆత్మ వాస్తవాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం గమనించకపోతే అసలు ప్రపంచమే ఉండదు. గమనించేవాడు కీలక పాత్ర పోషిస్తాడు. మెజర్మెంట్ జరిగాకే పార్టికల్ పొజిషన్ స్పష్టమవుతుంది. యూనివర్స్ లో ఉన్నవి అన్ని ఇంటర్ కనెక్టెడ్ అయి ఉండటమే అల్టిమేట్ రియాలిటీ. అదే బ్రహ్మ. సెపరేషన్ అనేది అసలు నిజంగా లేదు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కూడా ఇదే చెబుతుంది. ఒక పార్టికల్ ఎంత దూరంలో ఉన్నా ఇంకో పార్టికల్ని తక్షణమే ప్రభావితం చేయగలదు. అంటే అద్వైతంలా అన్ని ఇంటర్ కనెక్టెడ్. అద్వైతం ప్రకారం మెటీరియలిస్టిక్ వరల్డ్ అనేది మాయ, జస్ట్ అన్ ఇల్యూజన్. ఇది అల్టిమేట్ ట్రూత్ కాదు. అల్టిమేట్ ట్రూత్ అబ్జర్వేషన్ని దాటి ఉంటుంది. ఇదే పరమసత్యం. క్వాంటమ్ సిస్టమ్ ప్రకారం ఆబ్జెక్టివ్ వరల్డ్ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. ఇది తటస్థమైనది కాదు. ఇట్స్ జస్ట్ ప్రాబబిలిటీ. అద్వైతం ప్రకారం ఆత్మ అంటే అబ్జర్వర్ లేక ఇండివిజువల్ సెల్ఫ్ మరియు యూనివర్సల్ రియాలిటీ అంటే బ్రహ్మ రెండు కానివి, కేవలం ఒకటి మాత్రమే అని అర్థం. ఎనర్జీ అండ్ మ్యాటర్ కోర్ లెవెల్లో ఒకే క్వాంటమ్ ఫీల్డ్ యొక్క వ్యక్తీకరణలు. ఇది అద్వైతాన్ని ప్రతిబింబిస్తుంది. పరమసత్యం ఒక భాష ద్వారా గాని ఒక ఆలోచన ద్వారా గాని పూర్తిగా వ్యక్తం చేయలేం. ఇది మనస్సును దాటి ఉంటుంది. క్వాంటమ్ ఫినామినా ఎప్పుడు కౌంటర్ ఇంట్యూటివ్ గా ఉంటుంది. నిర్వచించడానికి అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటిక్స్ కావాలి. అద్వైతం ఒక ఆధ్యాత్మిక తత్వశాస్త్రీయ పద్ధతి అయితే క్వాంటమ్ మెకానిక్స్ విశ్లేషణాత్మక శాస్త్రంపై ఆధారపడింది. రెండు గమనిక ఇంకా గమనించబడే వాటి పరస్పర అనుసంధానాన్ని, వాస్తవం యొక్క భ్రమని ఇంకా ఉనికిలోని అంతర్నిహిత ఏకత్వాన్ని గుర్తిస్తాయి. అద్వైతం, మోడర్న్ సైన్సు ఒకే పరమసత్యాన్ని పరిశీలించే విభిన్న పద్ధతులుగా కనిపించవచ్చు, కానీ అంతా అన్నీ ఒకటే.